ఒడి అమ్మ మంకీ రోయ్ జాంకాయ తినేస్తుంది రోయ్. మ్యాటర్ అంటే వంజంగి వ్యూ పాయింట్ చూసి కిందకు వచ్చినట్టు మోదుకొండ అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరాం. ఈ గ్యాప్ లో మన బండి అయితే ఎక్కడో జాంకాయలు కొనుక్కొని తినుకుంటూ వచ్చేస్తుంది. మనకు ఒక టొమ్మంటి ఇచ్చింది. అలా తినుకుంటూ వస్తుంటే మధ్యలో మినిమలూరు వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒక బోట్ అయితే కనిపించింది. సరే పద చూసి వచ్చేద్దాం అని చెప్పి వెళ్ళాం. వాటర్ ఫాల్స్ కానీ వెళ్తుంటే మధ్యలో కాఫీ తోట అయితే కనిపించింది. చూడండి వీటి సీడ్స్ తోటే మన కాఫీ పౌడర్ అయితే తయారవుతుందంట. వాటర్ ఫాల్స్ అయితే మనం అనుకున్నంత అయితే ఏమీ లేదు, కాకపోతే ఆంధ్ర వెళ్ళాను కాబట్టి జస్ట్ చూసి వెళ్ళిపోవచ్చు. అది చూసి రిటర్న్ వచ్చేస్తుంటే అంతలోకి మన లోకి బైక్ ఆఫ్ మంకీస్ కి అయితే జాంకాయలు పెడుతున్నాడు. అది తీసుకోవడానికి భయపడుతుంది. అంతలోకి మనం బండి దగ్గరికి వెళ్ళి జాంకాయ తీసుకెళ్లి గోడ మీద పెడితే చూడండి తీసుకొని ఎంత నీట్ గా తింటుందో. అక్కడ నుంచి బయలుదేరి కొంత దూరం వచ్చామో లేదు, బైక్ లో పెట్రోల్ అయిపోయింది. లోకే బండి లో పెట్రోల్ తెద్దామంటే అవ్వలేదు. ఎటు చూసిన 20 కిలోమీటర్స్ ఏ పెట్రోల్ బంకు లేదంట. ఇంకేం చేయలేదు తెలియక మన బండి అయితే తోసుకుంటూ వచ్చేసరికి ఎందుకు వచ్చి పెట్రోల్ కొట్టించుకొని మాడుగులు అయితే వెళ్ళాం. మాడుగులు వచ్చిన హల్వా షాప్ దగ్గరికి వెళ్ళబోతు చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి ఇచ్చారు టేస్ట్ చేయమని. మాడుగుల హల్వా చాలా ప్లేస్ లో దొరుకుతుంది, కానీ మాడుగులో వచ్చినంత టేస్ట్ అయితే ఎక్కడ రాదు. మీరు కూడా ఎప్పుడైనా మాడుగుల హల్వా టేస్ట్ చేస్తుంటే హల్వా కామెంట్ చేయండి. మనం అయితే 2 కేజీలు హల్వా కొనుక్కొని అయితే వచ్చేస్తాం. మీకు కూడా కావాలంటే కట్అవుట్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, డెలివరీ కూడా ఉందంట. అక్కడ నుంచి బయలుదేరి అనకాపల్లి వచ్చి బిర్యానీ అయితే తినేసి ఇంటికి అయితే వచ్చేసాం. ఫైనల్ గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏ ప్లేస్ చూడాలనిపిస్తుందో కామెంట్ చేయండి, నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.